వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, జేఈకి సంబంధించిన జనరల్ అవేర్నెస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేను గత కొద్ది రోజులుగా చేస్తూ వస్తున్నాను. ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూద్దాం. శరీరం నుంచి వేడి బయటకు పోకుండా కాపాడే ఎడిపోజ్ కణజాలం చర్మం కింద ఉంటుంది. ఆహారం దొరకనప్పుడు శరీరానికి శక్తిని అందించే ఎడిపోజ్ కణజాలం అస్థి మధ్యలో ఉంటుంది. ద్రవ్య రూపంలో ఉండే సంయోజక కణజాలం రక్తం. శరీరానికి అవసరమైన ఆహార పదార్థాలు యూరియా, లవణాల వంటి విసర్జక పదార్థాలు మొదలైనవన్నీ రక్తంలో, ప్లాస్మాలో ఉంటాయి. రక్త స్కందనానికి కావలసిన కారకాలు ప్లాస్మాలో ఉంటాయి. రక్త కణాలు 3 రకాలు. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. నెక్స్ట్, రక్త కణాలు అస్థి మధ్యలో తయారవుతాయి. నెక్స్ట్, మానవునిలో రక్త కణాల జీవితకాలం దాదాపు 120 రోజులు. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువుల రవాణాలో తోడ్పడే హిమోగ్లోబిన్ ప్రోటీన్ ఎర్ర రక్త కణాలలో ఉంటుంది. నెక్స్ట్ది, తెల్ల రక్త కణాలు 2 రకాలు. అవి కణికాభ కణాలు, కణిక రహిత కణాలు. రక్తంలో ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొనే కణికాభ కణాలు న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్. నెక్స్ట్, రక్తంలో ప్రతిదేహాలను ఉత్పత్తి చేసే కణిక రహిత కణాలు లింఫోసైట్లు, మోనోసైట్లు. రక్తం గడ్డకట్టేటట్టు చేసే కేంద్రకం లేని కణాలు రక్త ఫలకికలు. తర్వాత, హృదయం పూర్తిగా కండర కణజాలంలో నిర్మితమై ఉంటుంది. సమాచారాన్ని గ్రహించి, విశ్లేషించి పంపించే ప్రత్యేక కణజాలం నాడీ కణజాలం. నెక్స్ట్, నాడీ మండలంలో 2 రకాల కణాలు ఉన్నాయి. అవి నాడీ కణాలు లేక న్యూరాన్లు, తర్వాత ఆధార కణాలు లేక గ్లియా. నెక్స్ట్ది, నాడీ కణాలు డెండ్రైటుల ద్వారా సమాచారాన్ని గ్రహిస్తాయి. నాడీ కణపు అక్షాన్ని కప్పి ఉండే పొరను మయోలిన్ తొడుగు అంటారు. మొక్కల స్థూలకణ కవచం సెల్యులోజ్, పెక్టిన్లలో నిర్మితమవుతుంది. ముత్యపు చిప్ప శాస్త్రీయ నామం పింటాడా వల్గారిస్. నెక్స్ట్, మంచినీటి సొరచేప శాస్త్రీయ నామం వాల్లుగో అట్టు. నెక్స్ట్ది, టైగర్ రొయ్య శాస్త్రీయ నామం పినియస్ మనోడాన్. నెక్స్ట్ది, శాస్త్రీయ పద్ధతుల్లో కృత్రిమ చెరువుల్లో చేపలను పెంచడానికి పిసికల్చర్ అంటారు. పరిమిత జనాభాలో జరుగు జన్యు మార్పును జెనెటిక్ డ్రిఫ్ట్ అంటారు. నెక్స్ట్, మ్యాంగోలాయిడ్ లక్షణానికి కారణం ట్రైసోమిక్ క్రోమోజోములు ఉండడం. నెక్స్ట్ది, వేరు నుంచి నీరు మొక్క కాండం పత్రాల వరకు ప్రసరించే ప్రక్రియను ద్రవోద్గమం అంటారు. మొక్కల్లోని పత్రరంధ్రాల ద్వారా ఎండ వేడిమికి కొంత నీరు ఆవిరి కావడాన్ని బాష్పోత్సేకం అంటారు. ఆహారంలో ఉండే క్లిష్టమైన స్థూల ఆహార అణువులను సరళమైన సూక్ష్మ అణువులుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటారు. ప్రోటోజోవా వంటి జీవులలో ఆహార రిక్తిక ద్వారా కణం లోపలే జరిగే జీర్ణక్రియను కణాంతర జీర్ణక్రియ అంటారు. ఉన్నత స్థాయి జీవులలో కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. జీర్ణక్రియ ప్రక్రియలో ఎంజైములు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. జీర్ణక్రియ ఎంజైములన్నీ ప్రోటీన్లు. పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైములు ఎమిలైజ్లు. నెక్స్ట్, ప్రోటీయేజ్లు అనే ఎంజైములు మాంసకృతుల జీర్ణక్రియలో తోడ్పడతాయి. కొవ్వు పదార్థాలను లైపేజ్లు అనే ఎంజైములు జీర్ణం చేస్తాయి. ఎంజైమ్ చర్య జరిపే క్లిష్టమైన అణువును అధస్థరం అంటారు. గ్లూకోజ్ అణువుతో తయారైన పాలీసాకరైడ్ సెల్యులోజ్. నెక్స్ట్ది, సెల్యులోజ్ను జల విశ్లేషణ చేసినప్పుడు ఏర్పడిన గ్లూకోజ్ నుండి ప్రాపియోనిక్ బ్యూటీరిక్ ఆమ్లాను జంతువు శోషించుకుంటుంది. మానవునిలో జీర్ణక్రియ ఆస్య కుహరంలో ప్రారంభమవుతుంది. మానవునిలో 4 రకాల దంతాలున్నాయి. అవి కుంతకాలు, నెక్స్ట్ది రదనికలు, తర్వాత
చర్వణకాలు, నెక్స్ట్ ప్రౌఢ మానవునిలో దంతాల సంఖ్య 32, వీటిలో కుంతకాలు 8, రదనికలు 4, అగ్ర చర్వణకాలు 8, చర్వణకాలు 12. నెక్స్ట్ అస్య కుహరంలో 3 జతల లాలాజాలు గ్రంథాలు ఉన్నాయి. అవి పెరోటిడ్, అధో జిహ్విక, అధో జంబిక గ్రంథులు. లాలాజాలంలో లాలాజాల ఎమెలైస్ అనే ఎంజైమ్ ఉంటుంది. లాలాజల ఎమిలైజ్ పిండి పదార్థాన్ని స్ట్రోజ్ మరియు మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది. నెక్స్ట్ జీర్ణాశయ కుడ్యం లోపలి తలం శ్లేష్మ స్తరం నుండి జఠర రసం, మ్యూసిన్ శ్లేష్మ పదార్థం స్రవించబడతాయి. జఠర రసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎంజైమ్లు ఉంటాయి. జఠర రసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారంలోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లం చైతన్యరహితమైన పెప్సినోజెన్ను చైతన్యమైన పెప్సిన్గా మారుస్తుంది. నెక్స్ట్ జఠర రసంలో పెప్సిన్ను లైపేజ్ ఎంజైమ్లుగా ఉన్నాయి. ఎంజైమ్లు ఉన్నాయి. నెక్స్ట్ పెప్సిన్ ప్రోటీన్లను విశ్లేషించి పెప్టోన్లు మరియు ప్రోటియోజిన్లుగా మారుస్తుంది. తర్వాత లైపేజ్ ఎంజైమ్ కొవ్వు ఆమ్లాలు గ్లిజరిల్గా మారుస్తుంది. తర్వాత చిన్న పిల్లల్లో జఠర రసం విడుదలయ్యే ఎంజైమ్ నెక్స్ట్ ఇది రెనిన్. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ రెనిన్. జీర్ణాశయం నుంచి ఆహారం జఠర నిర్గమ సంవరణి ద్వారా ఆంత్రమూలంలోకి ప్రవేశిస్తుంది. కాలేయం స్రవించిన పైత్యరసం, క్లోమం గ్రహించిన క్లోమరసం ఆంత్రమూలంలో ఆహారంలో కలుస్తాయి. కాలేయం ఉత్పత్తి చేసిన పైత్యరసంలో సోడియం కోలేట్, సోడియం డీఆక్సీకోలేట్ అనే పైత్యరస లవణాలు ఉంటాయి. నెక్స్ట్ పైత్యరస లవణాలు కొవ్వులను అతి సూక్ష్మ కొల్లాయిడ్ రేణువులుగా మార్చడాన్ని ఎమాల్సిఫికేషన్ అంటారు. నెక్స్ట్ పైత్యరస వర్ణకాలు బైలిరూబిన్, బైలివర్డిన్. తర్వాత పైత్యరసంలో జీర్ణక్రియ ఎంజైమ్లు లేవు. క్లోమం ఉత్పత్తి చేసే క్లోమరసంలో ముఖ్య ఎంజైమ్లు ట్రెప్సిన్, తర్వాత ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్ ఎమిలైజ్లు, లైపేజ్లు. క్లోమరసంలో ఉండే చైతన్యరహిత ట్రిప్సినోజిన్, క్రైమోట్రిప్సినోజిన్లను ఎంటిరోకైనేజ్ ఎంజైమ్ చైతన్య ట్రిప్సిన్ మరియు క్రైమోట్రిప్సిన్లుగా మారుస్తుంది. ట్రిప్సిన్లు ప్రోటీన్లను పాలీపెప్టైడ్లుగా మారుస్తాయి. నెక్స్ట్ వచ్చి ఎమిలైజ్ పిండి పదార్థాలను మాల్టోజ్ చక్కెరగా మారుస్తుంది. కొవ్వులను గ్లిజరాల్, ఫ్యాటీ ఆమ్లాలుగా మార్చే క్లోమరసపు ఎంజైమ్ లైపేజ్. క్లోమంలో నాళక్లోమ గ్రంథి భాగం, వినాళక్లోమ గ్రంథి భాగము ఉంటాయి. నాళక్లోమ గ్రంథి భాగము క్లోమరసాలను స్రవిస్తుంది. తర్వాత వినాళక్లోమ గ్రంథి భాగంలో ఉండే ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ కణాలు ఇన్సులిన్ హార్మోన్ను స్రవిస్తాయి. చిన్న పేగులోని చివరి భాగం శేషాంత్రికం పెద్ద పేగులో కలుస్తుంది. చిన్న పేగు మొదటి భాగాన్ని ఆంత్రమూలనని అంటారు. ఆంత్రమూలంలో స్రవించబడే ఆంత్రరసాన్ని పక్కస్ ఎంట్రికప్స్ అని అంటారు. తర్వాత ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఇచ్చారు. ఉపయోగించే లోహం మరియు వాటికి సంబంధించిన ఉపయోగం అన్నమాట. ఇక్కడ క్యాడ్మియం మనకు ఇది ఐరన్ మీద తుప్పు పట్టకుండా వాడతారు. తర్వాత ఈ క్రోమియం వచ్చి ఇత్తడి మీద వాడతారు. గీతలు పడని, తర్వాత మరకలు పడకుండా గృహోపకారానికి సంబంధించి వాళ్ళు వాడతారు. రాగి ఐరన్ మీద వాడతారు. నికెల్, సిల్వర్, గోల్డ్ పూత పోయడానికి ముందు రాగి పూతను వేస్తారు అనమాట. అంటే ఈ గోల్డ్ పూత కానీ సిల్వర్ పూత కానీ వేయడానికి ముందు దీన్ని యూస్ చేస్తారు. తర్వాత గోల్డ్ ఇత్తడి మీద వాడతారు. గోల్డ్ నగల తయారీకి సంబంధించి వాడతారు. తర్వాత నికెల్ ఐరన్ సంబంధించి సైకిల్ విడి భాగాల మీద ఎక్కువగా వాడతారు నికెల్. ప్లాటినం ఇత్తడికి సంబంధించి రసాయన పరికరాల
తయారీకి వాడతారు. రోడియం ఇత్తడికి మరియు వెండికి వాడతారు. వెండి వలె కనపడే గిల్టు నగల తయారీకి అంటే 1 గ్రామ్ అంటారు కదా, సో అలా అన్నమాట. అది రోడియం వాడతారు. నెక్స్ట్ జింక్ వచ్చి ఇత్తడి మరియు రాగి తినడానికి ఉపయోగించే వస్తు సామాగ్రి మీద ఈ జింక్ అన్నది వాడతారనమాట. సో ఇది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. అండ్ మరికొన్ని ముఖ్యమైన బిట్స్తో అగైన్ మరొక వీడియోలో మనం కలుద్దాం. నమస్తే, జై హింద్.